సనాతనం అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా ఆ పదాన్ని విరివిగా వాడుతూ ఉన్నారు. అదొక ధర్మమని కొంతమంది, అదొక మతమని కొంతమంది, హిందూ మతము సనాతన ధర్మము రెండు ఒకటేని కొంతమంది, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న ఈ కంటెక్స్ట్లో అసలు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దాన్ని నేను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. భారత రాజ్యాంగం ఏ మతాన్నైనా ఏ ధర్మాన్నైనా నమ్మడానికి కానీ, అంటే విశ్వసించడానికి కానీ, పాటించడానికి కానీ, అట్లే తమ అనుకున్న దైవాన్ని పూజించటం కానీ, ఆరాధించటం కానీ, ఇతరులకి చెప్పటం కానీ, మీరు కూడా చేయండి ఇలానే అని ప్రీచ్ చేయడానికి కానీ హక్కు ఇచ్చింది. దీని బ్యాక్డ్రాప్లోనే ఈ చర్చ మనం చేద్దాం. అంటే భారతదేశంలో నివసించే వాళ్ళందరూ ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలా, ఇది మొదటి అంశం. నేను మీరే కాదు గౌరవించాల్సింది. ఇలా గౌరవిస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లోకి ఇండక్ట్ అయ్యేటప్పుడే ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి ఇది అందరి బాధ్యతే. దాన్ని విశ్వసించి దాని మీద గౌరవం ఏర్పరచుకొని భారత రాజ్యాంగం మీద ఆ తర్వాత ఎవరైనా ఏదైనా పనిచేయాలి. కానీ విచిత్రంగా ఇలా ప్రమాణాలు చేసిన అనేక మంది ఈ రోజున భారత రాజ్యాంగాన్ని నేరుగా కానీ పరోక్షంగా కానీ దూషించే కార్యక్రమం చేస్తున్నారు. మనం అలా కాకుండా భారత రాజ్యాంగం ఏ పరిధిలో ఈ అంశాలు ఉంచుకోవటానికి అనుమతించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని చర్చిద్దాం. సనాతనం అంటే అర్థం ఎటర్నల్ అని, ఎల్లప్పుడూ ఉండేదని, చాలా పూర్వకాలం నుంచి ఉన్నదని, ఎప్పటికీ కొనసాగుతుండేదని, ఇలా రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. మతం అనగానే ఇందులో విశ్వాసాలు ఉంటాయి, రిచువల్స్ క్రతువులు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, వాటిని ఉల్లంఘిస్తే శిక్షలు ఉంటాయి. మతం అన్నాక ఇవన్నీ ఉంటాయి. ఆచరణకు సంబంధించిన విషయాలు ఉంటాయి. మతం అనే దానికి నేరుగా దైవంతో కూడా సంబంధం ఉంటుంది. పూర్వజన్మలు, పునర్జన్మలు, స్వర్గము, నరకము, పుణ్యము, పాపము, కర్మఫలము, ఇవి రకరకాలుగా మతాలు వాళ్ళ పరిధిలో వాళ్ళకి నచ్చిన రీతిలో వాటిని నిర్వచించుకుంటారు, ఆచరిస్తూ ఉంటారు. అంటే ఆచరణకి సంబంధించింది మతం కూడా, నమ్మకాల ఫ్రేమ్కి కూడా సంబంధించింది. సనాతన ధర్మం అనేది మనం వివరించుకునే ముందు ధర్మం అనేదాన్ని, జ్ఞానభాగంలో సత్యం అనేదాన్ని, ఈ రెండు పదాలని ఇవి పదే పదే ఈ మాటలు వాడేటప్పుడు వాడుతూ ఉంటారు. ఎల్లకాలం నుంచి ఉన్నది అంటే ఏ కాలంలో అయినా ఉన్నది అనే అర్థం వచ్చేటట్టు సనాతనం అనే మాటను వాడారు. కాబట్టి దానికి సంబంధించింది కాలానికి అతీతంగా ఉంది అని చెప్పటం వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు మనం జ్ఞానభాగంలో సత్యం అనే రెండు పదాలు ఫిలాసఫీలో వాడతారు. అంటే మనం వాస్తవం నుంచి గ్రహించినటువంటి విషయాన్ని, వాస్తవం ఎలా ఉందో అలానే గ్రహిస్తే దాన్ని సత్యమని పిలుస్తాం. వాస్తవం ఎలా ఉందో అలా మన మెదడు గ్రహించకుండా మరి ఏ పద్ధతిలోనైనా గ్రహిస్తే దాన్ని అసత్యమని పిలుస్తాం. ఇక్కడ ఈ సనాతన ధర్మం మాట్లాడేటప్పుడు పదే పదే సత్యం అనే మాట కూడా వస్తూ ఉంటుంది. అందుకని మనం సత్యం అనే దానికి అర్థం చెప్పుకోవాలి. ఇది ఒక ధర్మము అన్నారు కాబట్టి ధర్మం అనే మాటకు కూడా అర్థం చెప్పుకోవాలి. ఈ రెండు చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. వాస్తవం అంటే ఈ విశ్వంలో ఉన్న పదార్థ రూపాలు, శక్తి రూపాలన్నిటినీ కలిపి మనం వాస్తవం అని పిలుస్తాం. పదార్థ రూపాలు, శక్తి రూపాలు అవి ఎలా ఉన్నాయో అలానే మన జ్ఞానేంద్రియాల ద్వారా మన మెదడులో రిఫ్లెక్ట్ అయితే ఉన్నట్టు చూడడం అంటాం. దాన్ని సత్యమని పిలిచినాం. ఆ రకమైన జ్ఞానాన్ని సత్యమని పిలిచినాం. అది ఓ రకంగా ఉంటే మరో రకంగా ఇక్కడ ముద్ర పెడితే దాన్ని అసత్యమని పిలిచాం. అంటే జ్ఞానం ఎప్పుడు కనీసం రెండు భాగాలు ఉంటుంది, అంటే సత్యాల భాగాలు.
ఇంకా స్పష్టంగా తెలియలేదనుకో, తెలియకపోయినా జ్ఞాన భాగమే, స్పష్టంగా తెలియని జ్ఞానం అంటాం. దాని మీద ఏ నిర్ణయాలు తీసుకోం మనం. అంటే మన దగ్గరికి చేరినటువంటి సమాచారం స్పష్టంగా ఉందా లేదా ముందు మనం ఎదురు చూసుకుంటుంది. స్పష్టంగా లేకపోతే పరిశీలనలో పెడుతుంది, దాని మీద నిర్ణయం తీసుకోదు. పరిశీలనలో పెట్టడం అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో సత్యమని తేలుతుందా అసత్యమని తేలుతుందా చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. సత్యమని అసత్యమని తేలినటువంటి వాటిని వెంటనే ఉపయోగించుకోవడం జరుగుతుంది. సత్యమైన అసత్యమైన ఈ రెండు కూడా మనిషిని బట్టి మారదు, ప్రదేశాన్ని బట్టి మారదు, కాలాన్ని బట్టి మారదు. అయితే రెండు మారకపోతే రెండు పేర్లు ఎందుకున్నాయని చర్చ వస్తుంది. వాస్తవానికి అనుగుణమైనటువంటి జ్ఞానం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది, అది సత్యం. వాస్తవానికి అనుగుణంగా లేని జ్ఞానాలు అనేక రకం ఉండొచ్చు. కాబట్టి ఒక విషయం మీద సత్యం అనేది ఎప్పుడైనా ఒకటే ఉంటుంది, అసత్యాలు అనేకం ఉండే అవకాశం ఉంది. అసత్యం ఒకటి ఉండొచ్చు, అనేకం కూడా ఉండొచ్చు. అది ఆ రెండుకున్న తేడా. రెండు కూడా పవర్ఫుల్ ఎందుకన్నామంటే, నిప్పుకు కాల్చే గుణం ఉన్నది. నిప్పు అనేది వాస్తవంలో భాగం, దానికి ఉన్న ధర్మం కాల్చటం. ఇది సత్యం అన్నాం, అది ఒక్కటే ఉంటుంది. కాల్చకుండా ఉంటుంది నిప్పు అనే వాక్యం మనం ఫ్రేమ్ చేస్తే అసత్యం అంటాం. ఇక్కడ నిప్పు గురించి మాట్లాడినప్పుడు కాల్చడమో కాల్చకపోవడం రెండే ఉంటాయి. కాబట్టి ఒక సత్యం ఉంటుంది, ఒక అసత్యం ఉంటుంది. అలా కాకుండా ఇతని పేరు రామయ్య అన్నాం, ఇక నువ్వు ఏ ఇతని పేరు చెప్పినా అసత్యమే. ఎన్ని పేర్లు చెప్పడానికి వీలుంది? ఇతని పేరు రామయ్య అన్నప్పుడు ఈ వ్యక్తికి రామయ్య అని పేరు ఉంటే అదొక్కటే సత్యం అవుతుంది. 800 కోట్ల మందిలో -1 పెట్టి ఏ పేరు చెప్పినా అది అసత్యం అవుతుంది. ఇక్కడ కోట్లాది అసత్యాలు ఆ విషయం దగ్గర ఉన్నాయి. 2+2 = 4 సత్యం. 2+2 5, 2+2 1, 2+2 3, 2+2 12 ఇటు ఏమన్నా చెప్పుకో, ఎన్ని కోట్ల పదాలని చెప్పొచ్చు అట, సంఖ్యలు చెప్పొచ్చు మనం. అవన్నీ దానికి సంబంధించిన అసత్యాలే. అందుకని సత్యాన్ని అసత్యాన్ని అట్లా డిఫరెన్షియేట్ ఫిలాసఫీలు చేసుకున్నారు. సత్యం గురించినటువంటి బలాన్ని తెలియజేయడానికి మన పూర్వీకులే గుర్తించినారు. ఏమంటే ఇది మనిషిని బట్టి మారదు, ప్రదేశాన్ని బట్టి మారదు, కాలాన్ని బట్టి మారదు. అంటే నిన్న నేడు రేపు ఒకే రకంగా ఉంటుంది. అలాంటి దాన్ని సత్యమని పిలుస్తాం అని చెప్పి నిర్ధారించుకున్నారు. ఇప్పుడు నిప్పు కాలుతుంది అన్నాం అనుకోండి, ఎవరికైనా కాలుతుంది అని అర్థం. ప్రదేశాన్ని బట్టి మారదని అంటే కర్నూలులో కాలుతుంది, హైదరాబాద్లో కాలుతుంది, అమెరికాలో కాలుతుంది, ఎక్కడైనా కాలుతుంది అని అర్థం. దానికి తిరుగులేదు. ఇక మూడవ అంశం, ఎప్పుడైనా కాలుతుంది అన్నాం. నిన్న కాలింది చూసాం మనం, ఇప్పుడు చేయబెట్టినా కాలుతుంది చూసాం, రేపు కూడా కాలుతుంది. అసలు సత్యం యొక్క బలమంతా రేపు కూడా ఇలానే ఉంటుందనే దగ్గరే ఉన్నది. రేపు కూడా ఇలా ఉందని మీకేటో తెలుసు, ఇది ఇంకా జరగలేదు కదా అని అన్నప్పుడు అది సత్యమనే పిలువబడే జ్ఞానం అయితే రేపు కూడా ఇలానే ఉంటుంది అనేది ముందుగానే మనం ఊహించటం సాధ్యమవుతుంది. సత్యాలు బలం ఇదే అన్నాం. సత్యాలు అనేవి కలిస్తేనే మనం సైన్స్ అని పిలుస్తాం. సైన్స్లో కూడా ఈ ప్రిడిక్షన్ సాధ్యమవుతుంది. ఎందుకంటే సత్యాల ఆధారంగా సైన్స్ను మనము ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి. అంటే ప్రధానమైన భాగం సైన్స్లో సత్యాలే. ప్రిడిక్షన్ సాధ్యమవుతుంది, ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. సత్యం అన్న తర్వాత 100% ప్రిడిక్టబిలిటీ ఉంటుంది, ఇంకా తిరుగుండదు. అయితే సమస్య ఈ సత్యాల గురించి చర్చించినప్పుడు జాన్ డాల్టన్ ఆటమిక్ థియరీ చెప్పినప్పుడు సైంటిస్టులు చిన్న పొరపాటు చేశారు. యాటమ్ ఇండివిజిబుల్, పరమాణువుని బ్రేక్ చేయలేం, అది అత్యంత ప్రాథమిక పదార్థ రూపమని జాన్ డాల్టన్ బ్రిటిష్ ఫిజిసిస్ట్ చెప్పాడు. ఆయనకి అదే చివరిది అనుకున్నాడు అని చెప్పి ఊరుకోకుండా ఇది సత్యం అన్నాడు. సత్యం అంటే ఇక మారకూడదు మన డెఫినేషన్ ప్రకారం. కొద్ది సంవత్సరాల్లోనే ఎన్రికో ఫెర్మి, రూదర్ఫర్డ్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చిన సైంటిస్టులు యాటమ్ని పగలగొట్టి అందులో న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఉంటాయని కనుక్కున్నారు. అంటే సబాటమిక్ పార్టికల్స్. ఇప్పుడు కొన్ని వందలు ఉన్నట్టు కనుక్కుంటున్నారు. ఎన్ని వందలు కనుక్కున్నారు విషయం కాదు, పగలగొట్టగలమా లేదా అంతవరకే సమస్య. తర్వాత పగలగొట్టి వాళ్ళు దాన్ని సత్యం అన్నారు. దాంతో ఫిలాసఫర్సు ఎక్కడ దెబ్బతిన్నారంటే అప్పటికి అది సత్యం, ఇప్పటికి ఇది సత్యం అని కంక్లూడ్ చేశారు.
అలాంటి కంక్లూడ్ చేయడానికి వీలు పడదు. ఒక్క విషయం మీద రెండు సత్యాలు ఉండడానికి వీలు లేదు. అదో ఇదో ఒకటే సత్యమై ఉండాలి. పగలగొట్టగలమనేదన్నా సత్యమై ఉండాలా, పగలగొట్టలేమనేది సత్యమై ఉండాలి. ఒకసారి పగలగొట్టిన తరువాత తిరిగి దాన్ని పగలగొట్టలేమని కంక్లూడ్ చేయటం సాధ్యం కాదు. కాబట్టి పరమాణువును పగలగొట్టగలము, పరమాణువును పగలగొట్టలేము, రెండు వాక్యాలు ఒకటే సత్యం. పరమాణువును పగలగొట్టగలమనేదే సత్యం, అది ఇక మారదు. అప్పుడు పాతది ఏమైంది? పగలగొట్టలేమనేదాన్ని అప్పటికీ కూడా పగలగొట్టబడగలిగే పరిస్థితే ఉంది దానికి. మనం పగలగొట్టలేకపోయినాం. అంటే ఆ రోజున్న టెక్నాలజీ కానీ ఆ రోజున్న పరికరాలు కానీ పగలగొట్టడానికి ఉపయోగపడలేదనే మనం కంక్లూడ్ చేయాలి తప్ప అప్పటికి అది సత్యం, ఇప్పటికి ఇది సత్యం అనకూడదు. పదార్థం రూపాలు మార్చుకుంటూ పోతూ ఉంటుంది. ఒక పదార్థంలోంచి మరొకటి వస్తూ ఉంటుంది. సత్యం ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి పోవు. ఎప్పటికప్పుడు పదార్థ రూపం మారగానే కొత్త సత్యం వచ్చి కూర్చుంటుంది అక్కడ. అది మారి మరొకటి రాగానే మరొక సత్యం వచ్చి కూర్చుంటుంది. చెట్టు అనే పదార్థం ఉన్నప్పుడు చెట్టు అనే దాని రూపమే సత్యం కింద మన మెదడులో రికార్డ్ అవుతుంది. చెట్టును నరికి ముద్దుగా మారిస్తే ముద్దనే సత్యం మన తలకాయలో చేరుతుంది. దాన్ని కాలబెట్టి బొగ్గు చేస్తే బొగ్గు అనే సత్యం తలలోకి వస్తుంది. చెట్టు నుంచి ముద్దు నుంచి బొగ్గు వస్తుంది, కానీ చెట్టు అనే ఇమేజ్లోంచి ముద్దని ఇమేజ్లోంచి బొగ్గని ఇమేజ్ రావడం లేదు. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించిన తర్వాత వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే, మేము పొరపాటు పడ్డాము, అప్పటికి కూడా అది అసత్యమే, మేము దాన్ని అసత్యమని గుర్తించలేకపోయినాం. తర్వాత మేము కనిపెట్టిన విధానాలు పరికరాల వలన పరమాణు పగలగొట్టినాం కాబట్టి పరమాణు పగులుతుందనేదే సత్యము అని తేల్చారు. సైంటిస్టులు చేసిన ఒకే ఒక్క పొరపాటు ఇది మొత్తం శాస్త్ర ప్రపంచంలో. దాన్ని వాళ్ళు దిద్దుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఎప్పుడు ఎక్కువ భాగం ఫిలాసఫీ అనేది అప్పటికి అందుబాటులో ఉన్న సైన్స్ ఆధారంగానే నిర్మితమవుతుంది. అంటే అప్పటికి ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ ప్రకృతి గురించిన సత్యాలు అసత్యాలు గురించిన జ్ఞానం మీద ఆధారపడి ఫిలాసఫీని నిర్మించుకుంటారు. అలా నిర్మించుకున్న ఫిలాసఫీ ఈ డాల్టన్ సత్యమైది పరమాణు పగలదని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించారు. తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు పగులుతుందని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించారు. దాంట్లోంచి ఇది వచ్చింది, పగలదనే దాంట్లోంచి పగులుతుందని వచ్చింది కాబట్టి సత్యాలు మారుతూ ఉంటాయని కంక్లూషన్కి వచ్చారు. ఈ తప్పుని శాస్త్రజ్ఞులు ఎప్పుడో దిద్దుకున్నారు. శాస్త్రం మీద ఆధారపడి నిర్మాణమైనటువంటి ఫిలాసఫీ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల దిద్దుకోలేదు. అలా దిద్దుకోనటువంటి వాళ్ళందరూ, వాళ్ళు ఎంత గొప్ప ఫిలాసఫర్స్ అయినా సరే, వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే సత్యాలు మారుతుంటాయి, పరమ సత్యాలు ఉండవు, శాశ్వత సత్యాలు ఉండవు అంటారు. సత్యం అంటేనే శాశ్వతం. నిన్న నేడు రేపు ఇలానే ఉంటుంది అనగానే అది శాశ్వతం అయిపోయింది. మనం మ్యాక్రో ఫిజిక్స్ మాట్లాడుతున్నాం. నేను మైక్రో ఫిజిక్స్కి రెఫరెన్స్ చేసి ఇప్పుడు చెప్పడంలా, అది అవసరం వచ్చినప్పుడు దానికి చెప్తాను. అక్కడ కూడా ఇవే రూల్స్ పనిచేస్తూ ఉంటాయి బై అండ్ లార్జ్. కొన్ని కొత్త వాస్తవాలు వచ్చినప్పుడు కొత్త వాస్తవాలకు సంబంధించినటువంటి కొత్త సత్యాలు మన దగ్గరికి వస్తాయి. అటువంటి తేడా ఏమన్నా ఉందేమో మనం ఆ సబ్జెక్ట్ మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. మ్యాక్రో ఫిజిక్స్ అంటే మనం ట్రెడిషనల్గా మాట్లాడే ఫిజిక్స్ ఇప్పటికీ పనిచేస్తూ ఉంది. ఆ ఫిజిక్స్ ఎక్కడికి పోలే. న్యూటన్ స్థానంలో ఐన్స్టీన్ వచ్చాడు, ఐన్స్టీన్ స్థానంలో క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిందని చెప్తున్నాం. కానీ ఐన్స్టీన్ ఫిజిక్స్ ఏ పరిమితుల్లో పనిచేస్తని చెప్పాడు, ఆ పరిమితులు ఇప్పటికీ పనిచేస్తుంది. న్యూటన్ ఫిజిక్స్ ఏ పరిమితుల్లో పనిచేస్తని చెప్పాడు, ఆ పరిమితులు ఇప్పటికీ పనిచేస్తాయి. భూమి ఆకర్షణ 32 feet per second స్క్వేర్ అనేది న్యూటన్ చెప్పిన రోజు అంతే ఉంది, ఈరోజు అంతే ఉంది, అది ఎక్కడికి పోదు. ఎస్కేప్ వెలాసిటీ న్యూటన్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు, ఇప్పటికీ అది అలానే ఉంది. న్యూటన్ ఎక్కడికి పోయాడు? న్యూటన్ చెప్పిన కాంటెక్స్ట్లో న్యూటన్ పనిచేస్తూనే ఉంటాడు. ఐన్స్టీన్ చెప్పిన కాంటెక్స్ట్లో ఐన్స్టీన్ సిద్ధాంతాలు పనిచేస్తూనే ఉంటాయి. క్వాంటమ్ సిద్ధాంతాలు క్వాంటమ్ ఫిజిక్స్తో పనిచేస్తూనే ఉంటాయి. మనం అట్లా చూడాలి తప్ప నిరంతర చలనం అనే మాట మనం వాడితే నిరంతర చలనం ఏ లెవెల్లో ఉంది? క్వాంటమ్ లెవెల్లో ఉంది. సబాటమిక్ పార్టికల్స్ లెవెల్లో ఎలక్ట్రాన్ నిరంతర చలనంలో ఉంది. అట్లా కాస్మిక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు సెలెస్టియల్ బాడీస్ నిరంతర చలనంలో ఉన్నాయి. మన రోజువారీ చూసే వస్తువుల దగ్గర నిరంతర చలనం మాట్లాడటానికి కొన్నిటికి పనికి వస్తుంది, కొన్నిటికి పనికి రాదు. గడియారాన్ని మీరు చూస్తారనుకోండి, సెకండ్ల మూల నిరంతర చలనం అనే మాట వాడచ్చు, కానీ
మన కంటికి కనపడే దాంట్లో చెప్పమని అడిగితే గంటల మూలు నిమిషాల మూలు నిరంతర చలనం గుర్తించలేం, కానీ నిరంతర చలనం ఉంటుంది. ఆ ముళ్ళని 2 బార్లు పొడుగు పెంచి ఆ చివరి గుర్తు చూస్తే కనపడుతుంది. అలా మన చేతిలో ఉండే సెల్ ఫోన్ కానీ, ఒక బుక్ కానీ, ఒక చొక్కా కానీ, ఒక పెన్ను కానీ నిరంతరం మారుతూ ఉందనే మాట మారుతుందనే మాట వాడతాం. ఆ మార్పు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పదార్థ రూపం ఒక్కొక్క వేగంతో మారుతూ ఉంటుంది. మన కన్ను గుర్తించగలిగేంత వేగమా కాదనేది మన చర్చ. అందుకని మనం దాన్ని అలానే చూడాలా. వేరే రకంగా చూస్తే మైక్రో ఫిజిక్స్ ఇప్పుడుండే మనకు అర్థం కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఫిజిక్స్ అర్థం కాదు. అందువల్ల జ్ఞానం అనే మాటని చాలా లూజ్గా మన పూర్వీకులు వాడారు. కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్ చాలా క్లియర్గా ఇప్పుడు నేను చెప్పిందని గుర్తించినారు. మన దేశంలోనే దాదాపు 2000 ఏళ్ల క్రితం ఋషులనే పిలువబడే వాళ్ళు దీని మీద చాలా చెప్పున్నారు. మనం దాన్ని నిరాకరించకూడదు. పాతదంతా తప్పని లేదా పాతదంతా గొప్ప, 2 స్టేట్మెంట్లు తప్పే. పాతది అది కొత్తదా అనేది కాదు ఇష్యూ, అది టెస్ట్గా నిలబడుతుందా లేదనేదే ఇష్యూ. ఆ రోజు ఈ విషయాన్ని సత్యం గురించిన డెఫినేషన్ చాలా క్లియర్గానే మన ఫిలాసఫర్స్ చెప్పారు. మనం దాన్ని గుర్తించాలి. అలాగే ప్రపంచానికి సున్నాన్ని పరిచయం చేసాం, ఆల్జిబ్రా పరిచయం చేసాం, జామెట్రీ పరిచయం చేసాం, ఖగోళాన్ని పరిచయం చేసాం. మన హెరిటేజ్ని మనం ఎందుకు వదులుకోవాలి? దీన్ని మనం వదులుకొని సనాతనమే గొప్పని వీరంగం దొక్కే వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి దాన్ని? వేర్ ఆల్ ఇండియన్స్, ఈ హెరిటేజ్ మొత్తం మంది. ఈరోజు ఆ దశను దాటి చాలా ముందుకు ప్రపంచం వెళ్ళింది, దాన్ని గుర్తిద్దాం. కానీ ఒకప్పటి కాంట్రిబ్యూషన్ మనం ఎవరూ నిరాకరించాల్సిన అవసరం లేదు. వైద్యంలో చరకుడు సుశ్రుతుడు కాంట్రిబ్యూషన్ నిరాకరించాల్సిన అవసరం లేదు. మనం నిరాకరిస్తే దీన్ని అర్హత లేని వాళ్ళు భుజాన్ని వేసుకొని ఇది మాది అని మాట్లాడటం మొదలెడతారు. అర్హత ఇండియన్స్ అందరికీ ఉన్నది, కొద్దిమందికి మాత్రం పరిమితమే లేదని గుర్తించాలి. ఈ బ్యాక్డ్రాప్లోంచి మనం సనాతనాన్ని అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? సనాతనం అనేది మన దేశంలో మతం రూపాలకు వస్తే అనేక రూపాలు చెందింది. శైవము, వైష్ణవము, ద్వైతము, త్రైతము, దయానందుడు మాట్లాడిన ఆర్య సమాజము, రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడిన బ్రహ్మ సమాజము, శక్తిని పూజించేవాళ్ళు శాక్తేయులు, గణపతిని పూజించేవాళ్ళు, గ్రామ దేవతలను పూజించేవాళ్ళు, బసవేశ్వరుడి శిష్యులు లింగాయతులు, నారాయణ గురు మాట్లాడేది, వివేకానందుడు మాట్లాడేది. వీళ్ళు కాక సాంఖ్యులు, వైశేషికులు, చార్వాకులు వీళ్ళందరూ ఈ దేశంలో పుట్టి పెరిగినారు. వీళ్ళందరి కాంట్రిబ్యూషను మానవ జాతి ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో కానీ మనం ఏం చేయాలా అనే దాంట్లో కానీ పాజిటివ్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్స్ అందరూ ఇచ్చినారు. నెగిటివ్ కాంట్రిబ్యూషన్, పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చర్చ ఎప్పుడు వస్తుంది? అది ఈ రోజుకి పనికి వస్తుందా పనికిరాదనే దగ్గర వస్తుంది. కానీ ఆ రోజు పనికొచ్చి ఉండొచ్చు, ఆ రోజు సవ్యంగానే చెప్పారు అనుకుని ఉండొచ్చు ప్రజలు. కానీ కాలం మారిందిగా, ముందుకొచ్చినాముగా, ఈ రోజుకి సరిపోద్దా లేదా? ఇలాంటి మన ఒక ఉదాహరణ నేను చెప్తా. మనిషి మరణించటం అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ని మతం ఏమని ఇచ్చిందంటే ఊపిరి గుండె ఆగిపోతే మరణించినట్టు ఇచ్చింది. దాని అనుగుణంగా ఆ కాలంలో రాజ్యం కూడా అంటే చట్టం కూడా గుండె ఊపిరి ఆగిపోతే మరణించడం అనే డెఫినేషన్ ఇచ్చింది. అందుకనే ఈ మధ్య దాకా కూడా డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు డాక్టర్లు కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని రాస్తారు. కార్డియో అంటే గుండె, రెస్పిరేటరీ అంటే ఊపిరి, ఈ 2 ఫెయిల్ అయినాయి అని రాస్తారు. కానీ ఆ తరువాత పెరిగినటువంటి విజ్ఞానం ప్రకృతిని మనిషి అర్థం చేసుకున్న విధానంలోంచి బ్రెయిన్ డెత్ అయితే మరణించటం అనే కొత్త డెఫినేషన్ ఇచ్చుకున్నారు. బ్రెయిన్ డెత్ అంటే మరణించడం అనే విషయం గతంలో తెలియక గుండె ఊపిరి ఆగిపోతే మరణించడం అన్నారు. కొత్త వాస్తవం చేతికి వచ్చినప్పుడు వాస్తవానికి అనుగుణమైన సత్యం కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ డెత్ అయిన తర్వాత మిగతా అన్నీ కూడా నెమ్మదిగా చనిపోతాయి. మనం సపోర్ట్ చేస్తే కొంతకాలం జీవిస్తాయి, కొన్ని ఏళ్ళు కూడా బతకొచ్చు మిగతాయి సపోర్ట్ ఇస్తే. కానీ ఫైనల్గా పోక తప్పదు. కాబట్టి ఊపిరి గుండె ఆగిపోతేనే మరణించినట్టు డెఫినేషన్ని కొత్త లైట్లో అంటే కొత్త వాస్తవాల ఆధారంగా ఆ డెఫినేషన్ని మనం సవరించుకున్నాం, అంటే ఎక్స్టెండ్ చేసుకున్నాం. దాని ఆధారంగానే బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు గుండెని కానీ, ఊపిరితిత్తుల్ని, లివర్ని, కిడ్నీస్ని ఇవన్నీ ఇతరులకు ట్రాన్స్ప్లాంట్ చేయడం సాధ్యమైంది. ఇది మానవులకు అవసరం. ఈ అవసరాన్ని ఎడతీర్చింది
కొత్త వాస్తవం చేతిలోకి వచ్చినాక మనం నిర్మించుకున్న కొత్త సత్యం ఆధారంగా మనకు ఆచరణలోకి వచ్చింది. ఇలానే చూడాలి. అందుకని సనాతనంలో మంచి భాగాలు ఏంది, మనకి ఈరోజు పనికిరాని భాగాలు ఏంది ఒక్కసారి నేను విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తే గమనించండి. బహు విగ్రహారాధన ఉన్నది మన ధర్మములో. అంటే 3,000,000 దేవతలని మాట్లాడే వాళ్ళు గుర్తుందా? 3,000,000 ఉన్నారు లేదో నాకు తెలియదు, కానీ వేల దేవతలు అయితే ఉన్నారు. అవి కాక గ్రామ దేవతలు ఉన్నారు. అవి కాక ఎవడన్నా మంచి వ్యక్తి మరణిస్తే ఆయన కూడా దేవుడు చేసి పారేశారు. అంటే ఆ కాలానికి మంచి వ్యక్తిగా ముద్రపడ్డ వాళ్ళందరూ దేవుళ్ళు చేసి పారేశాం. మనం దేవుళ్ళని చేయకుండా వదిలినోడు ఎవడు లేడు, మొత్తాన్ని దేవుళ్ళు చేసినాం. అంటే మన ఇష్టం వచ్చిన దేవతను మనం ఆరాధన చేసుకుంటాం. ఒక్క పీరియడ్లో మాత్రమే దక్షిణ భారతదేశంలో శైవులకి వైష్ణవులకి, అంటే వీరశైవులు అంటే ఫెనటిక్స్, వీర వైష్ణవులు, వీళ్ళకు ఒక 200 ఏళ్ళు తగాదా తీవ్రంగా జరిగింది. ఇక మిగతా ఎప్పుడు ఇలాంటి తగాదాలు పడలే. ఆ తగాదా ఎంత దూరం పోయిందంటే, మీరు దశావతారం సినిమా చూసుంటే కమలాసంది మొదటి సీన్లోనే ఉంటుంది. కులోత్తుంగ చోళుడు శైవభక్తుడు, అడ్డనామాలు ఉంటాయి ఆయనకి. నంబిని నిలువునామాలు ఆయన. నువ్వు శివుని నమ్ముతావా నమ్ము అని అడిగితే నమ్మను పో అన్నాడు. దాంతో అతన్ని రంగరాజస్వామి అని ఆయన విగ్రహాన్ని కట్టి సముద్రంలో పారేశాడు. అంటే ఒకరినొకరు చంపుకున్నారు నిలువునామాలు అడ్డనామాలు, వీర వైష్ణవులు వీరశైవులు అనే పేరుతో. ఇప్పుడు ఆ పరిస్థితి దేశంలో లేదండి. ఒకే పేరులో శివనారాయణ అని ఉంటుంది. శివుడు నారాయణ, నారాయణ అంటే విష్ణువు, శివుడు అంటే ఈశ్వరుడు. 2 పేర్లు ఒకే దాంట్లో వచ్చినాయి కదా. అంటే ఈరోజు అటువంటి సహిష్ణుత, ఒకరినొకరు భరించగలగడం, ఒకరి దేవతారాధన మరొకరు భరించగలగడం, ఒకరి దేవుణ్ణి మరొకరు ఆమోదించగలగడం, తగాదా పెట్టుకోకుండా ఉండటం. సామరస్యం గురించి నేను మాట్లాడడంలో సహనం గురించి మాట్లాడుతున్నా. సహనం అంటే ఇతరులు సహించగలగడం, సామరస్యం అంటే సమరసత, నీవు నేను ఈక్వల్గా భావించగలగడం. సమరసత అనేది కొంచెం కష్టమైన పని, సహనం సులభమైన పని. ఈరోజు బహువిగ్రత ఆరాధన ఉన్నందువలన మనము హిందూ మతం అని పిలువబడే దాంట్లో అనేక సెక్షన్స్ వీళ్ళందరినీ భరించగలిగినాం. వీళ్ళందరినీ కూడా మనతో పాటు జీవించడానికి మనం ఎవరిమీ తిరకాసు పెట్టకుండా అనుమతిస్తూ ఉన్నాం. అంతేకాదండి, ఇతర మతాలకు సంబంధించిన ఆ మతాల మీద ఉన్న అభిమానులు, ఆ మతాల రిచువల్స్ పాటించేవాళ్ళు, ఆ మతాలను నమ్మి ఇతరులకు ప్రచారం చేసేటోళ్ళు కూడా మనం భరించడం మొదలుపెట్టాం. అంటే ఈ సహిష్ణుత అనేది మన సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన అంశము. దాన్ని ఖచ్చితంగా సనాతన ధర్మం అనే పేరుతో ఉండే ఈ సహనం అంటే సహించగలగడం ఈ రోజుకి కూడా మంచి లక్షణమైన అభిప్రాయం. ఇప్పటిదాకా మన దేశంలో బహుళత్వం పెద్ద ఇబ్బంది లేకుండా కొనసాగుతుందన్నా, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని కులాలు మేజర్గా ప్రతిరోజు తన్నుకోకుండా కలిసిమెలిసి అన్న అక్క తమ్ముడు అనుకుంటూ జీవిస్తున్నారంటే ఈ సహించగలగడం అనే ఈ లక్షణం మన సనాతన ధర్మంలో ఉన్నది. ఇది పాజిటివ్ అంశం అని అభిప్రాయం. అంటే బహుళత్వానికి పునాది సనాతనంలో ఉన్నది. అది ఎంతకాలం నుంచి ఉన్నది అట్టుంచండి, అది ఎటర్నల్ అని అంటున్నారు. ఇప్పుడు మనం ధర్మం గురించి వివరించుకుంటే మనకు తెలుస్తుంది. ధర్మం అంటే చేయతగినది, అధర్మం అంటే చేయకూడనిది. ఆచరణకు సంబంధించిన పదాలు ఈ 2. సత్యము అసత్యం అనేవి జ్ఞానానికి సంబంధించిన పదాలు. అంటే ఏమున్నది, ఆ ఉన్నది ఇదేనా అని ప్రశ్నించుకున్నప్పుడు సత్యం అసత్యం మాటలు వాడతాం. ఏమి చేయతగును, ఏది చేయకూడదు అని అన్నప్పుడు ధర్మం అధర్మం మాట వాడతాం. ధర్మం అధర్మం అనే వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ధర్మం మనిషిని బట్టి మారుతుంది. ఒకే విషయం ఒకరికి ధర్మం ఒకరికి అధర్మం అవుతుంది. అబద్ధాలు చెప్పి ఎట్లాగైనా సరే ఓట్లు సంపాదించుకోవడం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ధర్మం. ఈ అబద్ధాలకు లొంగిపోయి నష్టపోయే ప్రజలకు అధర్మం. నీ జేబులో డబ్బులు దొంగతనం చేసి లాక్కెళ్ళడం దొంగకి ధర్మం. డబ్బులు పోతున్నాయి మనకి అధర్మం. లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డబ్బులు తెచ్చుకొని ఎగ్గొట్టడం, ఎగ్గొట్టిన వాళ్ళకి ధర్మం. బ్యాంకుల్లో పోగొట్టుకుని మనకు అధర్మం. ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనిషిని బట్టి మారుతుంది అనేదాన్ని మనం గుర్తించవచ్చు. ప్రదేశాన్ని బట్టి మారుతుంది ధర్మం అనేది. అరబ్ దేశాల్లో మహమ్మద్ ప్రవక్త జీవించిన కాలంలో యుద్ధాలన్నీ జరిగి, మత యుద్ధాలు జరిగి
మగవాళ్ళందరూ యుద్ధాల్లోకి వెళ్ళి మరణిస్తే స్త్రీల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మహమ్మద్ ప్రవక్త ఆ ప్రదేశంలో ఒక పురుషుడు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చని ఒక రూలింగ్ ఇచ్చాడు. ఆ ప్రదేశంలో అది ధర్మం, ఆ కాలంలో అది ధర్మం. ఈ కాలానికి వచ్చాక ముస్లింలు కూడా నలుగురిని ఐదుగురిని పెళ్ళిళ్ళు చేసుకునే కనపడరు మనకి. ఒక్క భార్యని పోషించటమే చేతగాని రోజులు వచ్చినాక, ఇద్దరు పని చేస్తేనే బతుకుతాం, కుటుంబాన్ని నడపగలము, లేకపోతే నడపలేమనే పరిస్థితి వచ్చినాక ఒక భార్యని పోషించడం ముస్లిం అయినా, సిక్ అయినా, వాడు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా అప్పటికి సరిపోద్ది. నలుగురిని ముగ్గురిని పోషించే పరిస్థితి లేదు. అదేదో రాజులు లాంటి వాళ్ళు గతంలో చేసుంటారు కానీ సామాన్య మానవుడు చేయగలిగే పరిస్థితి లేదు. కాబట్టి మహమ్మద్ ప్రవక్త కాదు మరి ఎవరు చెప్పినా ఆ రోజు ఆయన చెప్పిందని ఈరోజు పాటించడం కుదరదు. మార్చుకున్నారు వాళ్ళు, దాని వెంట లేరు. అట్లాగేమంటే ప్రదేశాన్ని బట్టి మారడం. ఇది అమెరికాలోనో బ్రిటన్లోనో పాశ్చాత్య సమాజాల్లో సాయంత్రం అయ్యేటప్పటికి భార్య భర్త ఇద్దరు పనిలోంచి ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న ఆల్కహాల్ బాటిల్ తీసి ఇంత పొడుగు గ్లాసులో దాన్ని నిండా పోసుకొని ఇంత నిమిషం చప్పరిస్తూ గంటసేపు మాట్లాడుకుంటూ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అట్లా ఎదురు కూర్చొని తాగుతూ మాట్లాడుకోవడం అక్కడ ధర్మం. నిన్న మొన్నటిదాకా మన సమాజంలో అట్లా ఎదురుగా కూర్చొని భార్యాభర్తలు తాగడం ధర్మం కాదు. భర్త తాగుతూ ఉంటాడు, భార్యడికి సప్లై చేస్తూ ఉంటుంది, ఆమె తాగదు, అది ధర్మం. ఇప్పుడైతే కొంచెం మారింది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కలిసి ఎదురుగా కూర్చొని బాగానే ఫుల్గా కొట్టగలరు. అది ఆ మార్పు అనేది వచ్చింది ఆ ధర్మంలో. కాలాన్ని బట్టి మారడం అనే ధర్మం. ఒకానొకప్పుడు భారతదేశంలో భర్త చనిపోతే భార్య భర్త చితి మీద పడుకొని కాలిపోవాలి. పాండురాజు మరణిస్తే పిల్లల్ని సాగడానికి కుంతిని వదిలేసి మాదిరి చిత్తెక్కి చచ్చిపోయింది. కృష్ణుడు మరణిస్తే రుక్మిణి అట్లే చచ్చిపోయింది. మన పురాణాల్లో కూడా ఉంది చచ్చిపోవడాలు. మన దేశంలో చెట్టు చివరి చనిపోయింది రూప్ కన్వర్ రాజస్థాన్లో. ఆ తర్వాత ఇక లేవు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం తరఫున ఇదేంటి ఈక్వాలిటీ ఉండాలి కదా స్త్రీ పురుషులకి అనే పేరుతో భర్త చచ్చిపోతే భార్య చనిపోయేది ఏంది, దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం లేవదీశాడైనా సత్యకి వ్యతిరేకంగా. చివరికి బ్రిటిష్ వాళ్ళు సహకారం తీసుకొని లార్డ్ బెంటింగ్ పరిపాలించే కాలంలో చట్టం చేయించాడు. చట్టం చేసినంత మాత్రాన పోయి కానీ నెమ్మదిగా తగ్గిని. ఈరోజు ఎక్కడ భర్త చనిపోతే భార్య పోయి చితి మీద పడుకుని చచ్చిపోవడానికి సిద్ధంగా లేరు. పైగా ఆ కాలంలో ఇంకో దుర్మార్గం ఏంటంటే ముసలి భర్తలకి చిన్నపిల్లలను కూడా భార్యలుగా చేసిన సమయంలో ఈ ముసలోడు చస్తాడు త్వరగా, పసిపిల్లలను కూడా గాలిపెట్టినారు. అప్పటిలో ఆ కాలంలో అది సరైనదని సమాజం స్వీకరించింది. ఈ కాలంలో సరైనదని స్వీకరించరు. భార్య మీద అనుమానం వస్తే నిప్పుల్లో దూకించి నువ్వు నిప్పుల్లో కాలకుండా బయటకు వస్తే నువ్వు పతివ్రతవి, లేకపోతే నువ్వు చెడిపోయిన దానివి అనడం ఆ కాలంలో సరిపోయింది. ఈ కాలంలో అసలు సరిపోదు. సరిపోయిందనంటే ఈ కాలం లెక్కల్లోంచి ఆ కాలాన్ని నువ్వు కొలతేయకూడదు. ఆ కాలం సమాజం ఏమనుకుంది అది కరెక్ట్ అనుకుంది, ఈ కాలంలో ఏమనుకుంటుంది తప్పు అనుకుంటుంది. కాబట్టి కాలాన్ని బట్టి కూడా మారుతుంది. ధర్మం అనగానే మనిషిని బట్టి, ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది. ఆచరణకు సంబంధించినటువంటి ధర్మం. సత్యం అనేది కాలాన్ని బట్టి మారదు, ప్రదేశాన్ని బట్టి మారదు, మనిషిని బట్టి మారదు. ఈ రెంటికి ఫండమెంటల్ ఈ తేడా ఉంది. సత్యం అసత్యం అనేది జ్ఞాన భాగం మెదడులో ఉంటుంది, బయట ఉండదు. అది ఆచరణ భాగం ధర్మం అధర్మం బయట సమాజంలో కనపడుతుంది. అది లోపల ఉండదు, బయటికి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఈ తేడాన్ని మనం స్పష్టంగా చూసినప్పుడు సనాతన ధర్మంలో సెట్ ఆఫ్ ఐడియాస్, ఇది చేయదగింది, ఇది చేయకూడదు అనే చెప్పడానికి అది వచ్చింది. కానీ వాళ్ళు చెప్తున్న ఎటర్నల్ ఎల్లకాలం ఇది కరెక్టు అనేదాన్ని సనాతన ధర్మమే పాటించాలా. మరి సనాతన ధర్మంలో ఒకప్పుడు సతి కరెక్ట్ అని అన్నది కదా, ఇప్పుడు అంటం లేదుగా. సనాతన ధర్మం పాటిస్తాం అనేవాళ్ళు కూడా భార్యలు భర్తలతో పాటు కాలాలని చెప్పడం లేదే ఈ రోజున. ఒకప్పుడు సనాతన ధర్మంలో స్త్రీలు చదువుకోవడానికి వీలు లేదు, ఈరోజు స్త్రీలు చదువుకుంటున్నారు. విద్యాలయాలు అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది. మేము మెడికల్ కాలేజీలో చేరినప్పుడు 30% అమ్మాయిలు ఉండేవాళ్ళు, ఈరోజు 70% ఉన్నారు. స్త్రీలు చదువుకోవడానికి వీలు లేదు సనాతన ధర్మం పేరుతో ఈరోజు అనడం సాధ్యమవుతుందా?
సాధ్యమైతే జనం ఊరుకుంటారా? సనాతన ధర్మంలో కులాల ప్రస్తావన ఉంది. ఇది నెగిటివ్ అంశం. బహువిగ్రహారాధన అనేది పాజిటివ్ అంశం. సహించటమైన లక్షణం మనకు దానిలోంచి వచ్చింది. కులం నెగిటివ్ అంశం. కులాలు ఒకప్పుడు పాజిటివ్ రోల్ ప్లే చేస్తుండేమో చెప్పలేం, అది ఊహించవచ్చు కొంత. వ్యవసాయం అనేది 10,000 సంవత్సరాల క్రితం మొదలైనప్పుడు వ్యవసాయం అనేది నిలబడాలంటే వ్యవసాయానికి అనుబంధ వృత్తులు ఉండాలి. కుండాలు చేసేవాళ్ళు, కమ్మరము చేసేటోళ్ళు, కుమ్మరం చేసేటోళ్ళు, వడ్రంగం చేసేటోళ్ళు, బొక్కెన్లు పట్టెళ్ళు తయారు చేసేటోళ్ళు, ఎన్ని వృత్తులు ఉండాలి. బట్టలు నేసేటోళ్ళు వీళ్ళందరూ. ఈ వృత్తులన్నీ కలిస్తే వ్యవసాయం బతుకుతుంది. వ్యవసాయం అనేది అప్పటికి అభివృద్ధి అయినటువంటి విధానం, జీవన విధానం. అభివృద్ధి అయిన విధానం ఎక్కువ మంది జనానికి ఆహారం దొరికే అవకాశం వచ్చింది. రక్షణ, ఆహారం దొరికినాక పిల్లల్ని ఎక్కువ మందిని కనడం మొదలెట్టారు. ఒక హరప్ప మొహంజోదరో నాగరికతలో లక్షల మంది జీవించినారు. స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. వేటాడేటప్పుడు అడవులు బట్టి తిరగాల. పశువులను పోషించేటప్పుడు పశువులు అంటే ప్రయాణం చేస్తూ ఉండాలా. ఈ 2 బాధలు తప్పిన వ్యవసాయం వచ్చినాక అది బతకాలంటే అనుబంధ వృత్తులన్నీ ఉండాలి. అందుకనే వ్యవసాయానికి ఉపయోగపడే జంతువుల్ని యజ్ఞాల పేర్లతో పాత సూత్రం, పాత ధర్మం ప్రకారం యజ్ఞాల పేర్లతో నరుకుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా పుట్టిందే బౌద్ధం. జంతు హింస చేయకూడదని. వ్యవసాయం నష్టపోతుంది జంతు హింస చేస్తే అనే ఉద్దేశంతో బలమైన ప్రతిపాదన బౌద్ధం వైపు నుంచి జంతువులను చంపకూడదని వచ్చింది కదా. మరి ఆ ధర్మము సనాతన ధర్మంలో భాగమే యజ్ఞాలు, జంతుబలులు. అవి బౌద్ధం వచ్చేటప్పటికే పోయినాయి. ఈరోజు బలి అనేది చంపడం కోసం చంపడం లేదు. ఇప్పుడు కూడా గ్రామ దేవతలకి మేకలను నరికెట్టోళ్ళు, గొర్రెలను నరికెట్టోళ్ళు ఉన్నారు. తినడానికే నరుకుతారు, నరికి పారేయరు. వాడు ఏ పేరైనా చెప్పని మళ్ళీ వండుకొని తినడమే. తినడానికి నరకటం అనే దాన్ని మనం క్వశ్చన్ చేయటానికి లేదు. బౌద్ధం అహింస గురించి మాట్లాడిన ఆహారం కోసం మాంసం తీసుకోవడానికి లేదు తప్పట్ల. ఆహారం కోసం పులి జింకను వేటాడితే దాని బౌద్ధం తప్పట్ల, ఏ విధానం తప్పట్టడానికి వీల్లేదు. దాని ఆహారమే జింకలు తినడం. మనందరం జింకల మీద ప్రేమ పెంచుకొని టీవీల్లో జింకని పులి వేటాడుతూ ఉంటే ఎట్లాగైనా జింక తప్పించుకోవాలనుకుంటూ ఉంటాం మనం. ఒకవేళ తప్పించుకుంటే మహా ఆనందపడిపోతాం. అలాగే ఒక జిరాఫీనో, ఒక అడవి పందో, చిరుతపుల్ని వెనకాలతో తన్నుదంతే మనం ఆనందపడతాం. దాన్ని ఇంకాస్త ఎక్స్టెండ్ చేయండి. పులులు, సింహాలు కూడా జంతువులను వేటాడడం మానేసి, మనం చెప్పిన మానేసి గడ్డి తినటం మొదలెడితే ఏమవుతుంది? ఇప్పుడు గడ్డి జింకలు తింటున్నాయి, పుల్లు, సింహాలు కూడా గడ్డి తినటం మొదలు పెడితే అడవుల్లో గడ్డి మిగలదు. ఇక అవి సాలుగా మన పొలాల మీదకి వచ్చి తినటం మొదలెడతాయి. జింకల పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. ఇంకొక పొలం మిగలదు. భరించగలమా మనం? ప్రకృతిలో ఏం జరుగుతుందో మనము దాన్ని అర్థం చేసుకోవడం చేయాలి. ప్రతి జంతువు కూడా, ప్రతి మనిషి, పాతకాల మనిషి అర్థం చేసుకొని తను సరిదిద్దుకొని సర్దుబాటు చేసుకొని బతుకుతూ వచ్చినందుకు ఇన్నాళ్ళు ఈ ప్రకృతి ఉంది. ఒక తెలివిగల మానవుడు, హోమోసిపియన్ అనబడే మనము 3 లక్షల ఏళ్ళ క్రితం బయలుదేరిన మనము ఈ మధ్యకాలంలో ఈ శతాబ్దం 2 శతాబ్దాల్లో తెలివి మీరిపోయి ప్రకృతిని అర్థం చేసుకొని ఉపయోగించుకోవడం ఆగకుండా ధ్వంసం చేసే కార్యక్రమం చేశాం. మనం ఇలానే చేస్తే ఇప్పుడున్న హోమోసిపియన్స్ ఎక్కువ కాలం బతకరు. ఈ ప్రకృతి వీళ్ళందరినీ కాజేస్తుంది, అందులో అనుమానం లేదు. మన తెలివితే ఇవన్నీ సాధించుకున్నాం అనుకుంటున్నాం. కానీ అలా ధ్వంసం చేసేటట్లయితే ప్రకృతులు నడవదు. అందుకని వ్యవసాయాన్ని అర్థం చేసుకున్నప్పుడు వృత్తులు అనేవి ఉన్నాయి. అక్కడ సమస్య ఆ కాలపు సమాజానికి వచ్చింది ఏంటంటే, ఒక వృత్తి బాగుంటుంది, ఒక వృత్తి బాగుండదు. ఇప్పుడు ఉదాహరణకి అప్పటి బ్రాహ్మణులు పనిచేయరు. వాళ్ళు ఉపన్యాసాలు చేయడం, చదువు చెప్పడము, అందరికీ రకరకాల ఈ సబ్జెక్టులు చెప్పడం వాళ్ళ పని. వాళ్ళు ఏం ఆస్తులు పెంచుకోకూడదు, దాచుకోకూడదు, అడుక్కొని తిని బతకాలా, అది ఉంది సనాతన ధర్మంలో. మరి ఈరోజు అట్లా లేరు, అది వేరే విషయం. వాళ్ళు ఆ పనే చేయాలి. అది బాగుంది అనిపిస్తుంది కొంతమందికి. ఈ వడ్రాంగం చేసేటోడు, కమ్మరం చేసేటోడు ఇది ఎత్తేసుకొని నేను కూడా బ్రాహ్మణ వృత్తిలోకి వెళ్ళిపోతానని అన్నాడు అనుకో. అందుకే మొదట్లో కర్మను బట్టి వర్ణం అన్నారు, పనిని బట్టి. అలా పనిని బట్టి పోయే రోజులకు ఒకప్పుడు ఉన్నాయి. అలా పోతే కొన్ని వృత్తులు పూర్తిగా మూలబడి
కొన్ని వృత్తుల్లో జనం పోగుపడితే వ్యవసాయం ఎట్ట నడవాలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆ కాల మనుషులు ఏం ఆలోచించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, వృత్తుల్లో ఉన్న వాళ్ళు సమతూకంగా ఉండాలంటే, ఈ వృత్తుల్లో ఉండాలి కొనసాగాలంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు బయటికి పోనీకి నేను కట్టిపడేయాల. అందుకని వడ్రంగికి పుట్టాడు వడ్రంగే కావాలా, చెప్పులు కుట్టోడికి పుట్టాడు చెప్పులు కుట్టోడే కావాలా, వ్యవసాయం చేసేవాడికి పుట్టాడు వ్యవసాయం చేసేవాడిగా ఉండాలా అనే నిబంధన ఆ రోజు సామాజిక అవసరంలోంచి పుట్టి ఉండొచ్చు. ఈ రోజుకి అది పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే, చెప్పులు కుట్టడం అనే ఒక పనిని తీసుకుంటే, ఈ పనిని ఒకప్పుడు మాదిగానే కులం వాళ్ళు చేశారు. ఇప్పుడు అన్ని కులాల చెప్పులు కుట్టిస్తూ ఉన్నారు, పరిశ్రమలు పెట్టినారు, కమ్మోళ్ళు రెడ్డోళ్ళు అందరూ. కాబట్టి ఆ వృత్తిని ఆ కులమే చేయటం ఇప్పుడు లేదు కదా. అలాగే కులం దగ్గర తీసుకుంటే, అది మాదిగానే కులం చెప్పులు కుట్టాలని ఒకప్పుడు అన్నారు. ఇప్పుడు ఆ కులం వాళ్ళు అన్ని వృత్తుల్లోకి వెళ్ళారు. కాబట్టి పనికి కులానికి లింక్ తెగిపోయింది. తెగిపోయినాక ఇప్పుడు ఎవడు ఏ కులం వాడు ఏ పని చేసినా మాట్లాడడానికి లేదు. రాజ్యాంగం కూడా హామీ ఇచ్చింది, అర్హత సంపాదించుకుంటే పని చేయొచ్చు. కులం ఒకప్పుడు పాజిటివ్ రోల్ వ్యవసాయం మొదలైనప్పుడు ప్లే చేసింది, ఇప్పుడు అది ప్లే చేయటం మానేసింది. వ్యవసాయంలో కార్పొరేట్లు వచ్చేసారు, వాళ్ళు ఏ కులం ఎవరికి తెలియదు, వ్యవసాయదారులు లేరు. ఇక్కడ వర్తకంలోకి వైశ్యులు మాత్రమే లేరు, అందరూ వచ్చేసారు. పరిపాలించే దగ్గరికి రాజులే లేరు, అందరూ వచ్చేసారు. ఇక ఉపన్యాసాలు చెప్పి జనానికి నీతులు చెప్పే కార్యక్రమం, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురువులందరూ కుప్పలు తయారైనారు. అట్లే గడ్డాలు పెట్టుకున్న స్వాములందరూ ఇట్లాంటి భాష చెప్పేటోళ్ళు కుప్పలు తయారయ్యారు. ఏ కులమో ఎవరికి తెలియదు. కాబట్టి కులము పనికి ఉండే రిలేషన్ తెగిపోయింది. తెగిపోయినాక ఇక దాన్ని ఏ కులమో అని పెళ్లి చేసుకుంటూ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక పైగా అది సామాజిక అవసరం. అలా కులాలు కలిసిపోతేనే, జీన్ సంకరం జరిగితేనే మానవ జాతి ఎక్కువ కాలం బతుకుతుంది. అట్లా ఒక చరిత్రలో అలా వచ్చి ఉండొచ్చు. కానీ సనాతన ధర్మం కుల వ్యవస్థను సమర్థిస్తుంది. సనాతన ధర్మం మా హిందూ ధర్మం అని మాట్లాడే వాళ్ళు కుల వ్యవస్థను సమర్థిస్తారు. కుల వ్యవస్థను సమర్థించటం ఈరోజు పనికిరాదు. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్న కులం అనేది ఈరోజు అంగీకరించడం కుదరదు. తర్వాత అప్పట్లో పనికొచ్చే వాటిల్లో ఒక అంశం ఏంటంటే, సమాజంలో హార్మోనీ ఉండడానికి, అనవసరపు తగాదాలు చొక్కనొకరు సంహరించుకోకుండా ప్రశాంతంగా బతకడానికి. ఎందుకంటే స్థిర నివాసం వచ్చిన తర్వాత ఇక ఆక్రమించుకునే పని, చంపుకునే పని కూడా లేకుండా పోయింది ఒక దశలో. ఆ టైంలో హార్మోనియస్ జీవితం ఉండడానికి కొన్ని విధి విధానాలు సనాతన ధర్మం చెప్పింది. మోసం చేయొద్దండి, పక్కనోడితో దురుసుగా ప్రవర్తించొద్దండి, చంపొద్దండి, ఇట్లాంటివన్నీ చెప్పినారు. ఆ మాటలు ఇప్పటికి కూడా అనుసరిస్తూ ఉండేటట్లయితే, సనాతన ధర్మం అనే పేరు చెప్పుకునేటోళ్ళు వాటన్నిటినీ గౌరవిస్తూ చేస్తే ఇది అనుసరించదగింది. మనం దాన్నే తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు పనికిరాని కుల వ్యవస్థే కాకుండా అండర్స్టాండింగ్ విషయంలో కూడా ఈరోజు అనుభవానికి సరిపోయి కొన్ని వచ్చినాయి. మనిషి చనిపోయినాక ఏమవుతుంది అని సనాతన ధర్మం చెప్పిందంటే, మనిషి శరీరానికే మరణం తప్ప మనిషి లోపల ఒక ఆత్మ ఉంటుంది, దీనికి మరణం లేదని చెప్పింది సనాతన ధర్మం. అది ఎట్లుంటుంది అనే దానికి అద్భుతమైన కథ కూడా చెప్పారు. మా చిన్నతనంలో మా పెద్దలు మాకు చెప్పారు. నిద్రపోయినప్పుడు ఆత్మ బయటికి వెళ్తుంది, బయట వెళ్ళి తిరుగుతుంది. మనం కూడా తిరిగినట్టు మన కళ్ళు వస్తాయి కదా. అలా పోతున్న ఆత్మకి మధ్యలో దప్పికైతే ఒక కుండలో నీళ్ళు నుండి తాగుతూ ఉంది. తాగుతూ ఉన్నప్పుడు పైన ఈ విషయం తెలియని ఆ గృహిణి మూత పెట్టింది. ఆత్మ బయటికి రాలేకపోయింది. ఎన్ని గంటల మూత అట్లే ఉంది, ఆత్మ బయటికి రావడంలా. ఈ నిద్రపోయేటోడిని పోయి లేవగొడితే లేవలా, చచ్చిపోయాడు అనుకున్నారు. వాడిని పాడగట్టి శ్మశానానికి పట్టుకెళ్తా ఉన్నారు. పట్టుకెళ్తా ఉంటే తీసుకెళ్ళి కట్టెల మీద పండబెట్టి నిప్పంటించగానే అక్కడ మూత తీసింది. ఆత్మ పరిగెత్తుకొని వచ్చి ఇల్లు దూరింది. చితిమించి ఎగిరి దూకినాడు వాడు అనే కథ మాకు చెప్పారు. అంటే ఆత్మ బొట్టేళ్ళ సైజు ఉంటుంది, ముక్కులోంచి బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్ళిన ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఆత్మ ఆ మనిషి కానీ అసంతృప్తి మరణించి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మ పుణ్యకార్యాలు చేసి ఉంటే డైరెక్ట్గా స్వర్గానికి పోతుంది, పాపకార్యాలు చేస్తే నరకానికి ఎడుచుకెళ్తారు. ఇవన్నీ చూస్తే ఇంత గొప్పగా ఊహించి రాసినటువంటి మన పూర్వీకుల యొక్క ఊహా జ్ఞానాన్ని అభినందించుకుని ఉండలేమో.
మన పురాణాల్లో కానీ మన గ్రంథాల్లో కానీ మన భారత రామాయణ భాగవతాల్లో కానీ ఎంత గొప్పగా ఊహించి రాసినారు. దిస్ ఇస్ ఆల్ అవర్ హెరిటేజ్. దాన్నే మనం తిట్టాల్సిన పనిలే. ఇప్పుడు అవి సరైన కావాల్సి చూసుకోవాల్సిందే. నేను ఇందాక చెప్పినట్టుగానే అప్పటి సతీసాగరం ఇప్పటికి పనికొస్తా లేదా చూడాలి. అప్పటి భార్య మీద అనుమానం వచ్చి నిప్పులు దూకిచ్చే కార్యక్రమం ఇప్పటికి పనికొస్తా లేదా చూడాలి. అంతే తప్ప ఊహాజ్ఞానమే ఊహది. అంత ఊహ చేయగలిగినందుకు అలాంటి గ్రంథాలు రాసినందుకు అభినందిద్దాం. ఇప్పటికి పనికొస్తే పనికిరావా అని చూసినప్పుడు ఈరోజు ఆ అండర్స్టాండింగ్ మనకు సరిపోదు. ఎందుకంటే ప్రతి మతానికి దేవుని గురించి మాట్లాడతాయి. అలాగే సనాతన ధర్మం కూడా దేవుని గురించి మాట్లాడుతుంది. ఆత్మ గురించే కాదు, దేవుని గురించి మాట్లాడుతుంది. సనాతన ధర్మంలో దేవుని గురించి ఒక భాగం ఏం చెప్తుందంటే, దేవుడు విశ్వవ్యాపకుడు, విశ్వమంతా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అతను లేని చోటు లేదు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, గుడి లోపల ఉన్నాడు, గుడిలో విగ్రహంలో ఉన్నాడు, గుడి మెట్ల మీద ఉన్నాడు, స్త్రీలలో ఉన్నాడు, పురుషులు ఉన్నాడు. దీన్ని కానీ సీరియస్గా సనాతన ధర్మం పాటించడం స్వీకరిస్తే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, గుడిలోకి మహిళ పోతూ ఉంటే అడ్డుపడకూడదు. ఎందుకని? గుడి లోపల దేవుడు ఉన్నాడు, మహిళల్లో కూడా దేవుడు ఉన్నాడు, అడ్డుపడకూడదు వాళ్ళు. దళితులు గుడిలో ప్రవేశిస్తే అడ్డుపడకూడదు. దళితుల్లో దేవుడు ఉన్నాడు, గుడిలో కూడా దేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని శంకరుడి జీవితంలో అద్భుతమైన కథ ద్వారా మనకు చెప్పారు. వినండి. శంకరుడు ఏం చెప్పాడు? అద్వైతం అని చెప్పాడు. అద్వైతం అంటే రెండు లేవు, మొత్తం ఒకటే అన్నాడు. జీవాత్మ పరమాత్మ వేరువేరుగలు టోటల్ ఒకటే అన్నాడు ఆయన. ఇప్పుడు నీకు కనపడే అన్నీ నువ్వు ఉన్నాయనుకుంటున్నావు పిచ్చోడా, ఏమి లేవు, అన్ని మాయా, అంత మోసపోతున్నావు. ఇవన్నీ చూసి చీకటిలో నడిచేటప్పుడు తాడును దిక్కు నువ్వు పాము అనుకుంటావు, అది తాడని నీకు అర్థమవుతుంది. లైట్ వేసి చూస్తే నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళి దేవుని నీడలో భక్తి అనేది ప్రాక్టీస్ చేస్తే నీకు జ్ఞానం వస్తుంది. అప్పుడు తాడును తాడుగా, పామును పాముగా కనుక్కుంటావని అద్భుతంగా చెప్పినాడు ఆయన. ఆయనకు ఒక చండాలుడు ఎదురైనాడు, తక్కువ కులమైన ఎదురైనాడు. ఎదురైతే తప్పుకో అన్నాడు. ఆ చండాలుడు ఏమడిగాడంటే, నన్ను తప్పుకోమంటున్నావా శంకరా, నా లోపల నుండి దేవుణ్ణి తప్పుకోమంటున్నావా అన్నాడు. తల తిరిగిపోయింది శంకరుడికి. ఆయన చెప్పిన భాష అడిగి అప్పచెప్పినాడు అతను. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు, నువ్వే చెప్పినావు కదా, నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, కాబట్టి నాలో దేవుణ్ణి పక్కకి తప్పుకోమంటున్నావా, నన్ను తప్పుకోమంటున్నావా అన్నాడు. వెంటనే అర్థమైన శంకరుడు నమస్కారం పెట్టి నాకు జ్ఞానోదయం కలిగించామని చెప్పి వెళ్ళాడు. శంకరుడి రకరకాల మత శాఖలను కలపడానికి ప్రయత్నం చేసినాడు. ఇన్ని రకాలుగా ఉండి ఆ ఘర్షణలు జరగడం అనేది ఆయన ఊహల్లో ఉండి, ఇలా ఘర్షణలు జరిగి చంపుకోవడం సరైనది కాదనిపించినాక మొత్తం అన్నిటినీ ఏకం చేయడానికి ఆయన ప్రయత్నం చేసినాడు. హిందూ మతంలో ఉండే రకరకాల పూజా విధానాలన్నింటినీ, అంతవరకు అది పాజిటివే. ఇప్పుడు సర్వము వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అని చెప్పిన సనాతన ధర్మాన్ని, దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే ఎలా ఉంటుంది? మన సనాతులు అందరూ కూడా మహిళల్ని, దళితుల్ని గుళ్ళోకి బనియాల. ఈరోజు ఒక వృత్తిని కేవలం దళితుల్లో గ్రూప్ చేస్తూ ఉంది, స్కావెంజర్ పని. పని అనేది బ్రహ్మస్వరూపం. నీ పని నువ్వు చేయి, ఫలితం గురించి చూడొద్దని కర్మయోగంలో భగవద్గీత చెప్పింది. శ్రీకృష్ణుడు చెప్పినాడు అర్జునుడికి కూడా. అర్జున, నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? భీష్ముడిని చంపాలా, ద్రోణుని చంపాలా, కృపుని చంపాలి, వీళ్ళందరూ నా గురువులు, నా పెద్దలు, మా తాతలు, ఇంతమందిని చంపి ఈ రక్తపు ఏరులు పారిన తర్వాత ఈ రాజ్యం నాకెందుకు అన్నావు కదా అన్నాడు అర్జునుడు. కురుక్షేత్రంలో జనమందరూ అటు ఇటు నిలబడి కత్తులు, కట్టారులు, బాణాలు పట్టుకొని ఉంటే రథం మించి దించి అర్జునుడిని కృష్ణుడు 4-5 గంటలు ఉపన్యాసం ఇచ్చాడు. మరి అంతసేపు యుద్ధం చేసుకోకుండా అట్టే ఉన్నారో మనకు తెలియదు. ఆ టైంలోనే చెప్పినాడు ఆయన విశ్వరూపం చూపించి. విశ్వరూపం అంటే మన తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లల మీద కోపం వస్తే విశ్వరూపం అంటాం చూడు, చిరెత్తుకుపోయి లేపుతాన కొడక తంతని చూడు అంటారు చూడు, అట్టన్నమాట. అట్ట అర్జునుడు ఊరికే మాట్లాడుతూ ఉంటే, దిగరా అర్జున, ఏమేమి నకరాలు పోతున్నావు? నేను రాయబారానికి వెళ్తే వాడి సూది మోపినంత కూడా ఇవ్వనన్నాడు కదా దుర్యోధనుడు. మీరేమో ఇప్పుడు యుద్ధం చేయనంటే నేను ఎరువుని కావాలన్నా, మీ అందరిని దించినటువంటి అని మాట్లాడి వెనక పోదాంపా అంటావు. మా ఇంటికి పోదామంటే మీ ఇల్లు ఎక్కడుంది? మొత్తం దుర్యోధనుడు కదా. అలా అనగానే అడుగుకి పోదామంటూ అడుగు కూడా వాడిదే కదా.
మరి ఇంకేం చేయాలి బావా అంటావు. అదే కదా నేను చెప్తా ఉండేది. నీ పని నువ్వు చేయరా, భీష్ముడిని నువ్వే చంపాలా, కృపాచార్య నువ్వే చంపాలా, ద్రోణాచార్య నువ్వే చంపాలా, కొన్ని వేల వేల మంది నరకాల, 11 లక్షల సైన్యం వాళ్ళకి తమాషకుందా. నీ పని నువ్వు చేయి, నీ కర్మ నువ్వు చేయి, ఫలితం గురించి ఆలోచించక. ఇదే కర్మయోగం అంటే. ఆ విధంగా చూసినప్పుడు అంత గొప్ప విషయం చెప్పింది కదా మన సనాతన ధర్మము. మరి స్కావెంజర్ పని కూడా కర్మే. ఈ కర్మ అందరూ ఎందుకు చేయరు? మాదిగలకి మాలకి ఎందుకు అప్పచెప్తారు అంటే, బాగా గౌరవంగా ఉండేవి, కుర్చీల మీద కూర్చొని కాఫీలు దాక్కుంటూ సిగరెట్లు దాక్కుంటూ చేసే పనులందరూ మిగతా కులాలు చేసుకోవాలా? ఈ పని డ్రైన్స్లోకి దిగి ఆ గ్యాస్ బిల్స్కొని చచ్చిపోయే పనులను తెలియాలా? అందరూ చేయొచ్చు కదా. కర్మనంత గౌరవిస్తే, సనాతన ధర్మాన్ని గౌరవిస్తే ప్రతి పని గొప్పదని భావించాలా, ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలా. ఇది సనాతన ధర్మాన్ని నిజంగా స్వీకరించిన వాడు చేయాల్సిన పని. అది సనాతన ధర్మం స్వీకరించిన వాడు భగవంతుని అంశని స్వీకరిస్తారు కాబట్టి ప్రజలందరూ సమానులను నమ్మాలా. ఈ మతవాడు తక్కువవాడు, ముస్లింలు సెకండ్ రేట్ సిటిజన్స్ ఉండాలా, క్రిస్టియన్లు సెకండ్ రేట్ సిటిజన్స్ ఉండాలా, హిందువులే నెంబర్ 1, ఈ మాటలు మాట్లాడకూడదు. సనాతన ధర్మాన్ని కానీ పాటిస్తే, సనాతన ధర్మాన్ని పాటించేవాడు దేవుడు సర్వశక్తి సంపన్నుడని స్వీకరించాలా. అది వాళ్ళ ధర్మంలో చెప్పబడ్డది. సర్వశక్తి సంపన్నుడు అంటే అర్థం ఏంటి? దేవుడికి చేతగాని పని అంటూ లేదు. తలంపు మాత్రమున పని జరిగిపోద్ది. అంత శక్తివంతుడు ఆయన. ఈ యూనివర్స్ మొత్తం ఆయనే ఉన్నాడు. పైగా ఆయన ఏం పని చేయాలనుకుంటే అయిపోద్ది పని. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? సనాతన ధర్మం అంట, దేవుడికి నేను గుడి కట్టించా. నువ్వెవడు గుడి కట్టించడానికి? దేవుడు కట్టుకోగలడు, చాలా గొప్పోడైనా. దేవుడి సొమ్ములు దొంగల పట్టుకెళ్తే నేను ఎతికిస్తున్నా, పెద్ద పుడింగ్ ఇవి, నువ్వు ఎతికిస్తున్నాను అంటావు. దేవుడు సామాన్యుడు అనుకుంటున్నావా నువ్వు? అన్నీ తెలిసినాడు, అన్నీ చేయగలిగినాడు. ఆయనకి బట్టలు నేను పట్టించినా, స్నానం నేను చేయించినా, కోనేరు నేను దూవించినా, ఆయన ఊరేగిచ్చేది నేను. చాలా పొగురండి మనుషులకి. ఇంత మాటలు దేవుడి గురించి మాట్లాడతారా? అంత శక్తివంతుడైన దేవునికి మనం చేయాల్సిన ఏం లేవు. మన వినాయక చవితప్పుడు డొనేషన్లు కలెక్ట్ చేసి తాగి తందనాలు ఆడక్కర్లేదు. వినాయకుడు అంటేనే విఘ్నాలకు నాయకుడైనా మన పనులన్నీ చేసి పెట్టేటోడు దేవుడు అనేటోడు. ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, మన పనులు కూడా చేసి పెడతాడు. అందుకే కదా మనం దేవుని కోరతాం, ఉద్యోగం ఇప్పించు స్వామి. మన ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థులకు నిలబడ్డోళ్ళు నలుగురు నిలబడితే నలుగురు పోయి వెంకటేశ్వర స్వామి దగ్గర తలా 1,00,000 అడ్వాన్స్ చేసి గెలిస్తే కోటిస్తానని చెప్పి ప్రామిస్ తీసుకొని వస్తారు కదా. పాప ఆయన ఒక్కనే గెలిపిస్తున్నాడు కదా, వేరే విషయం. మరి మనం పనులు చేయమనే కదా దేవుని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? ఈ పనులన్నీ దేవుడు చేయగలడు అని సనాతన ధర్మం మనకు చెప్తా ఉంది. దేవుడు అన్ని పనులు చేసుకోగలిగినప్పుడు దేవుడి పనులను నేను చేస్తానంటారే మీరు అంటే మనకి చాలా గర్వం ఎక్కువ అని అర్థం. మనం నిజంగా సనాతనం కాదు, మన ఊరికి నటిస్తున్నామని అర్థం. ఇక మూడో విషయం ఉంది. దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసిన వాడికి నువ్వు మళ్ళీ తెలియజేసేది ఏంది? పొద్దున్నే నిద్ర లేవాలంటే నువ్వు పద్యం పాడాలి నా దేవుడికి. ఆయనకి తెలుదు నిద్ర లేవాలి తెల్లారుజామునని, నువ్వు మేల్కొల్పు చేయాలి. అంటే మనుషులు సనాతన ధర్మం అనే దాంట్లో ఉండే బేసిక్ ప్రిన్సిపల్, దేవుడు విశ్వవ్యాపకుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిన వాడని మనం ఒప్పుకుంటూ వాటిని ఏమాత్రం గౌరవించకుండా మనం దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామంటే మనం నోటితో సనాతనులు అని అంటున్నాం తప్ప మనసులో మనం సనాతనం కాదు. మరి సనాతన ధర్మం అని చెప్తుంది. సనాతన ధర్మం కోపగించుకోవద్దు అంటుంది. మరి నువ్వు తప్పని ఎవరన్నా అంటే దాన్ని నువ్వు కోపగించుకోకూడదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పినాడు, నేను భూమి మీద అవతారాలు ఎత్తుతారా, మీరు ఈ ద్వారపాలకులుగా ఉన్న సుందరులు కిందకెళ్ళి అవతారాలు ఎత్తండి, నాకు వ్యతిరేకంగా 3 జన్మల్లో పైకొచ్చి నా దగ్గరికి వస్తారు, నాకు అనుకూలంగా కూడా 7 జన్మలు పడుతుంది అన్నాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు వ్యతిరేకంగా కూడా తొందరగా ఆయన దగ్గరికి పోదాం అనుకున్నారు. దేవుణ్ణి వ్యతిరేకించడం కూడా దేవుడే తయారు చేస్తాడు. మధ్యలో వీళ్ళందరికీ బాధ ఏంటంట, దేవుడు లేడంటాడు ఒకడు. వాటి ఇష్టం అనుకోనిలే. నేను చార్వాకులు లేడంటారు, సాంఖ్యులు లేడంటారు, వైశేషికులు లేడంటారు. అది ఉన్నాడా లేడా నాకు కూడా తెలియదు. అది అట్టుంచు. వాళ్ళు లేడంటే నీకు బాధ ఏంది? దేవుడే చెప్పినాడు కదా, వీళ్ళందరూ జన్మందరూ నా బిడ్డలు అన్నాడు కదా. ఉన్నాడు అనేటువంటి ఆయన బిడ్డ, లేడనేట్టు కూడా ఆయన బిడ్డే. రేపొద్దున తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడే బిడ్డ తండ్రికి బిడ్డ కాకుండా పోతాడా? అనుకూలంగా మాట్లాడేవాడు బిడ్డకుంటాడా? తండ్రి ఆయన, అందరూ ఆయన బిడ్డలే. అందుకని సనాతనాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే ఈ 3 అంశాలు కూడా అర్థమవుతాయి. అదే సనాతనంలో ఒక అననుకూలమైన విషయం ఏంటంటే
కర్మఫలము, కర్మ సిద్ధాంతం ఇది నెగిటివ్ అంశం. ఎందుకంటున్నానంటే పూర్వజన్మలో నువ్వు చేసిన నీ కర్మను బట్టి ఈ జన్మలో ఫలితం ఉంటుంది, ఈ జన్మలో చేసిన కర్మను బట్టి వచ్చే జన్మలో ఫలితం ఉంటుందని చెప్తుంది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం సనాతనంలో భాగం. ఇది ఎలా నష్టం కలిగిస్తుందంటే, ఈ జన్మలో నీ ఆస్తి ఎవడని ఆక్రమించింది మనిషే. మరి పూర్తిగా తలకెక్కితే ఏం చేయాలి? ఆక్రమించమని కూడా దేవుడు చెప్పాడు అనుకోవాలా, నువ్వు నోరు మూసుకోవాలా. వాడిని కొట్లాడగలిగితే కొడతాం, కొట్లాడలేకపోతే మనం 10 మందిని కూడేసుకొని అన్యాయంగా భూమిని ఆక్రమించిన వాడిని పక్కకు పంపించాలని ఆలోచన చేయకుండా కర్మ సిద్ధాంతం వాడి కర్మకు వాడే పోతాలి, వదిలేయండి అనేది నేర్పిస్తూ ఉంది. ఈరోజు సకల అవ్యవస్థలు ఉన్నాయి మన దేశంలో. రాజ్యాంగ వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలా పనిచేయడంలా, ఎన్నికల కమిషన్ తను చేయాల్సిన పద్ధతిలో పనిచేయటంలా, పరిపాలించేటోళ్ళు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు బతుకుతూ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. అన్నీ కర్మ అనుకుంటున్నాం. కర్మ సిద్ధాంతం మనిషిని ఇన్యాక్టివ్ చేస్తుంది, మనిషిని క్రియాశీలుని చేయడంలా. అలాంటి కర్మ సిద్ధాంతం సనాతన ధర్మంలో ఉన్నది మనకు నష్టం కలిగించేది. సనాతన ధర్మంలో ఉన్న 2ని మార్చుకున్నాం మనం. ఆల్రెడీ సతిని మార్చుకున్నాం, మహిళలకు చదువుక్కర్లేదని మార్చుకున్నాం. కాబట్టి సనాతన ధర్మం అనేది ఎటర్నల్ అని మనం పిలిచినప్పటికీ కూడా ఈ సనాతన ధర్మం కూడా కాలానుగుణంగా మారుతుంది. మతం అన్నప్పుడు ఏమంటే కొన్ని రిచువల్స్, పద్ధతులు, విధి విధానాలు, ఇట్లుండాలి, ఇట్లుండకూడదు, ఉండకపోతే కొన్ని వెలివేయాలి, ఎన్ని గొడవలు ఉంటాయి. సనాతన ధర్మం జీవన విధానం అన్న తర్వాత ఈ రోజుకి ఏ రకమైన జీవన విధానం సరైందో దాన్ని ఎప్పటికప్పుడు కలుపుకుంటూ పోతూ, ఈ రోజుకి ఏ రకమైన జీవన విధానం పనికిరాదో దాన్ని వదిలించుకుంటూ పోతూ ఉంటే ఆ పనికైనా సనాతన ధర్మం చేస్తే సనాతన ధర్మాన్ని కాదనాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆ పని చేయకుండా వేదాల్లో చెప్పిందే ఇప్పటికీ ప్రమాణం అని అన్నారనుకోండి. వేదాలు ఎప్పుడు చెప్పినారు? 6000 ఏళ్ళ నాడు ఋగ్వేదం చెప్తే ఆ రోజు ఉన్న పరిస్థితులు గమనించి ఆ కాలపు జనం రాసుకున్నారు దాన్ని. ఈ కాలం చాలా దూరం ప్రయాణం చేసినాక ఈరోజు కొత్త కొత్త విషయాలు ఉంటే వీటన్నిటినీ ఋగ్వేదం చెప్పలేదంటే ఎట్లా? వాళ్ళు ఆల్రెడీ తెలిసినవి రాస్తారు, అవి ఎల్లప్పుడూ పనికొస్తారంటారే. ఇది కొంచెం ఎక్కువ విషయం అవుతుంది. ఎందుకంటే సైన్స్లో కొత్తది ఏది కనిపెట్టినా ఇది మా వేదంలో ఉంది, వీళ్ళొక్కరే కాదు, ఖురాన్లో ఉంది, మా బైబిల్లో ఉందని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఖురాన్లో, బైబిల్లో, వేదాల్లో, భగవద్గీతలో, భారత రామాయణంలో అన్నీ ఉండనండి. నాదొక్కటే చిన్న కోరిక, ఏదో ఒకటి మానవ జాతి కనిపెట్టాక ఇది మాది మా దాంట్లో చెప్పడం కాకుండా ఇంకా ఏమేమి కనిపెట్టడానికి అవకాశం ఉందో లిస్టు రాయండి, అవన్నీ కనిపెట్టండి. ఒక 50-60 నోబెల్ ప్రైజులు తెచ్చుకొని ఎవరు కాదన్నారు. ఏ మతమైతే నాకెందుకు? మత గ్రంథాలని భారత రాజ్యాంగం స్వీకరించడం కుదరదు అని చెప్పి రాజ్యాంగ పరిషత్తు నిర్ణయించింది. మత గ్రంథాలనంటే ఖురాన్నో, బైబిల్నో, భగవద్గీతనో, లేదా సనాతన ధర్మాన్నో, లేదా వేదాలనో మత గ్రంథంకి తీసుకుంటే అనేక మతాలు, అనేక జాతులు, అనేక సంస్కృతులు కలిసి జీవిస్తున్న భారతదేశంలో జనాన్ని కలిపించటం కుదరదు. కాబట్టి అన్ని ధర్మాలలో, అన్ని మతాలలో ఇప్పుడు ప్రజలకు పనికొచ్చి ఏమున్నాయో తీసుకుంటాం, పనికిరాని పక్కన పెడతాం. ఒక మత గ్రంథాన్ని తీసుకుంటే ఇంకో మత గ్రంథం కూడా ఒప్పుకోడు, తనుకుంటారు. ఈ గొడవని అరికట్టడానికి రాజ్యాంగ పరిషత్ ఏమన్నదంటే, ఈరోజు భారతదేశం మత గ్రంథం రాజ్యాంగమే. మీ మతాల్లో ఈ రోజుకి పనికొచ్చి ఏమేమి ఉన్నాయి అన్నీ మేము తీసుకున్నాం, ఈ రోజుకి మీ మత గ్రంథాలు ఏం పనికిరావో పక్కన పెట్టినామన్నారు. పైగా ఈ రాజ్యాంగం ఏమంది? పుట్టినప్పటి నుంచి మరణించేదాకే మా పని అన్నారు. పుట్టడం మనకు తెలుసు, జీవించడం మనకు తెలుసు, మరణించడం కూడా తెలుసు. మనకు తెలిసిన ఈ పీరియడ్ గురించి మనం మాట్లాడుకుందాం. పుట్టకముందు జన్మలు ఉన్నాయి మనకు తెలియదు, చచ్చిపోయినాక స్వర్గ నరకాలకు పోతారు, పోండి, ఎవరు కాదన్నారు. అవి కూడా మనకు అనుభవంలోకి వచ్చే కాదు. మనకు అనుభవంలోకి రాని వాటిని ఈ రాజ్యాంగం మాట్లాడదన్నారు. అవన్నీ మీ భావజాలం, మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు మీరు ఏ పెడితే ఉంచుకోండి. ఎవరు నమ్మండి, ఎవరు దేవుళ్ళని పూజించుకోండి, ఎవరు దేవుళ్ళ గురించి ప్రచారం చేసుకోండి, మైకులు పెట్టి చెప్పుకోండి.
ఎవరి దేవుడు మంచోడని మీరు నచ్చ చెప్తే దగ్గరికి లాక్కోండి, ఏం మాకు అభ్యంతరం లేకపోయా, కానీ తనుకోవద్దు. మీరు మీ నమ్మకాలకు పెట్టుకోండి అని చెప్పింది రాజ్యాంగం. ఆచరణకు వచ్చేటోడికి మాత్రం ఈ లోకం గురించి మాట్లాడతాం, మేము పరలోకాల గురించి మాట్లాడమన్నారు. అది సనాతన ధర్మమైన క్రిస్టియానిటీ, ఇస్లాం, సిక్కిజం, పార్సిజం ఏది పాటించోలేనా రాజ్యాంగాన్నే గౌరవించి నెత్తర పెట్టుకోవాలి తప్ప మా మత గ్రంథాలని మీ నమ్మకాల వరకు పెట్టుకోండి, బయట ఆచరణలు పెట్టడానికి వీలు లేదని రాజ్యాంగం చెప్పింది. కాబట్టి ఈరోజు సనాతన ధర్మాన్ని పట్టుకొచ్చి రాజ్యాంగం కింద మార్చాలా. సనాతన ధర్మం యొక్క ఎక్స్టెన్షనే మనువాదం. దాన్ని తెచ్చుకొచ్చి రాజ్యాంగం కింద మార్చాలనే వాళ్ళు అలా చేయకూడదు. అలా చేస్తే ఈ జనం నిత్యము తన్నుకునే పరిస్థితి తెస్తారు. కాబట్టి సనాతన ధర్మంలో సారాంశంగా నేను చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మంలో ఈ రోజుకి పనికొచ్చేటల్లో ప్రధానమైనది ఎవరు ఎవరిని పూజించుకునే అభ్యంతరం లేనితనము, మంచి పద్ధతులు, ఇతరులతో మంచిగా ఉండాలా, ఒకరికొకరు నష్టం కలిగించుకోకూడదు, స్నేహభావం గౌరవభావం ఉండాలా అని చెప్పుకునే వాటన్నింటినీ ఎవడు కాదనడు. కానీ ఈ రోజుకి పనికిరానివి కర్మ సిద్ధాంతం అనే పేరుతో కర్మకి జనాన్ని వదిలేయడం కానీ, దేవుడు విశ్వవ్యాపకుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడని ఒప్పుకున్నాక దానికి వ్యతిరేకమైన పనులు చేయడం కానీ, ఇలాంటి పనులు ఈ మతాలు సనాతన ధర్మం పేరుతో చేయకూడదు. దాని యొక్క పరాకాష్ట వ్యవస్థీకృతమైంది మనువాదము. మనువాదం అనేది ఈ రోజుకి సర్వకాలాలకి పనికొచ్చే ధర్మం కింద ఉండటానికి వీలుపడదు, అర్హత దానికి లేదు. దాన్ని భావజాలం కింద నమ్మకంలో పెట్టుకోండి తప్ప దేశంలో ప్రజలందరి జీవితాలని అది నిర్ణయించాలని పెట్టుకునేటట్లయితే ఈ దేశము బ్రిటిష్ వాళ్ళ కాలం కంటే ముందు కుక్కలు చేసిన నిస్తరలాగా మారుతుంది. 75 ఏళ్ళు దీన్ని కల్పించే కృషి మనం చేసుకొని నిలబెట్టుకున్నాక దాన్ని నిలబెట్టుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి తప్ప సనాతన ధర్మం అనే పేరుతో దాన్ని వక్రీకరించి దాన్ని నష్టం అనే వైపుకి మనం తీసుకెళ్ళటం చేయకూడదు. ఈ సనాతన ధర్మంలోనే కర్మ సిద్ధాంతం ఐచ్ఛిక బానిసత్వానికి తీసుకెళ్ళింది. అంటే కన్సెంట్ అని సృష్టించడానికి దారితీసింది. కన్సెంట్ అంటే దాన్ని స్వీకరించడం, సమ్మతిని జనంలో క్రియేట్ చేసినాక కొద్దిమంది పెత్తనం చేసే వాళ్ళుగా మారారు. ఇది జరగడానికి వీల్లేదు. ఇలా మనం లోతులకు వెళ్ళి చూస్తే సనాతనం అనే దాంట్లో పనికొచ్చే అంశాలు ఉన్నాయి, పనికిరాని అంశాలు ఉన్నాయి. పనికొచ్చే అంశాలను స్వీకరిద్దాం, పనికిరాని అంశాలను పక్కన పెడదాం. అది ఏ మతంలోనైనా, ఏ మత గ్రంథంలో అయినా, ఎవరి ప్రీచింగ్స్ అయినా, ఎవరి టీచింగ్స్ అయినా నాకు అనవసరం. పనికొచ్చే స్వీకరించడం, పనికిరాని పక్కన పెట్టడమే ఈ కాలానికి సరైన ధర్మము. ఈ కాలానికి పనికొచ్చే ధర్మం అది.